రిమోట్ క్లిక్ చేసింది అమృత. స్క్రీన్ మీద బొమ్మ మారింది. ఆ బొమ్మ చూసి మళ్లీ సెమినార్లో కలకలం. కొందరి బ్రుకుటి ముడిపడింది. ఈ రియాక్షన్ అమృత ఊహించింది. కొందరు ఆడవాళ్లైతే లేచి వెళ్ళిపోబోతున్నారు. అప్పుడు అమృత, హలో, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసుకోవచ్చా అంటూ వాళ్ళని సమాధానం చెప్పమని అడిగింది. ఎవరూ సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకు చెప్తే నేను మీ మాటల్ని ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటాను అని అడిగింది. 25 ఏళ్ల అమ్మాయి సమాధానం చెప్పడానికి ముందుకొచ్చింది. వాలంటీర్ మైక్ ఇచ్చాడు. మేడం, మిమ్మల్ని సతీ సావిత్రిని అగౌరవపరచాలనైతే కాదు, కానీ భర్తే ప్రపంచం అని బ్రెయిన్ వాష్ చేసి భర్త కోసం ఏమైనా చేసే ఆడవాళ్లనే ఆదర్శంగా చూపించడం ఓల్డ్ వాల్యూ సిస్టమ్. దాన్ని వదిలేశాం కాబట్టే ఆడవాళ్ళం ఇక్కడి దాకా రాగలిగాం. మీరు మళ్ళీ ఆవిడ్ని ఆదర్శంగా చూపిస్తే మనం ఎన్నో తరాలు వెనక్కి వెళ్ళిపోతాం కదా. బిజినెస్ లో సక్సెస్ అయిన ఎంతమంది విమెన్ లేరు? మీరు వాళ్ళని ఉదాహరణ కింద తీసుకోవచ్చు కదా అని అడిగింది. అమృత మొహం మీద నవ్వు చెరగలేదు. ఇది తను ఊహించిన ప్రశ్నే. ఇలా ఎవరైనా అడగాలని ఆశించింది కూడా. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం మొదలెట్టింది అమృత. సతీ సావిత్రి, ఈ మాటని మనం వెటకారంగా వాడతాం, కానీ ఆమె కథ నాకు ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఈ కథలో మనం ఊహించని ఒక కోణం ఉంది. అది చూపిద్దామని నా ప్రయత్నం. ఆ కోణం తెలియాలంటే మీరు కొంత ఓర్పు వహించాలి. ఈ 20 నిమిషాల్లో మీకు కూడా ఆమె ఓ ఇన్స్పిరేషన్ అయ్యేట్టుగా నేను చెప్తాను అని ఆపింది. ఇంతకీ అమృతకి సతీ సావిత్రి కథలో కనిపించిన కొత్త కోణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియోలు వినండి.